నమస్కారం అండి. నా పేరు భాస్కర్. అయితే ఇక్కడ మనము చిన్నకోడూరు మండలం మామిడి క్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడు ఈ మామిడి పంట ఇప్పుడు పూత దశలో ఉంది. సో ఈ పూత అనేది ఏప్రిల్ మొదటి వారంలో నుంచి జూన్ చివరి వారం వరకు కోత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చివరగా వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిమాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఏది? ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, పురుగులు ఉండకపోవడం అండ్ కొమ్ము పురుగు రాకపోవడం, అంటే ఇట్లాంటి డిమాండ్ అనేది వినియోగదారుని వైపు ఉంటుంది. సో అసోన్ టైంలో 80% కంటే ఎక్కువ ఏ గ్రేడ్ రావాలి, మంచి నాణ్యతతో ఉండాలి కాయలు అని అంటే, సో ఇప్పటి నుంచే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టి, సో ఇప్పుడు మామిడి రైతుల చేతులు కంప్లీట్గా అవకాశం ఉంది. ఏంది అంటే దాన్ని ఏ గ్రేడ్ ఏ విధంగా తీసుకురావచ్చు, ఇప్పుడు ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో, సైంటిస్టుల సహకారంతో ఎలాంటి పురుగు మందులు కొట్టాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఏ విధంగా నీళ్లు పెట్టాలి, ఇవన్నీ అంటే ఇవన్నీ సూచనలు మనం పాటిస్తూ ఉంటే మంచి దిగుబడి అనేది వచ్చి మంచి ధర నాశించవచ్చు, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది చేయకుండా చివరికి కస్టమరు మొత్తం ఒకేసారి కొనలేదు, ఏ గ్రేడ్ కొన్నాడు, బి గ్రేడ్ విడిచిపెట్టాడు. సో ఇలాంటి సందేహాలు, ఇలాంటి ఆందోళన లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే రైతులు కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, శాస్త్రవేత్తలు కానీ కన్సల్ట్ అయ్యి, లేదా ఎఫ్పిఓ లాంటి సంస్థలను కాంటాక్ట్ అయ్యి, అప్రోచ్ అయ్యి సస్యరక్షణ చర్యలు చేపడితే ఇప్పుడు ఇలా ఇది కొమ్మ పురుగు రాకుండా ఇంకా చాలా రకాల పురుగులని కంట్రోల్ చేస్తుంది. మేజర్గా ఏంటి అంటే తేనె మంచి మన పండుగ వస్తుంటుంది. సో పండుగకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మంచి ఆకర్షణ అనే ప్రోడక్ట్ కూడా వచ్చింది. సో అది ఇప్పుడు ఆల్రెడీ పండుగ ఇక్కడ, ఇప్పుడు కాయలలో పండుగ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇందులో ట్రాప్లో పండుగలు పడ్డాయి. సో ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి మంచి ఆదాయం పొందాలి, అటు వినియోగదారునికి ఇటు రైతుకు మేలు జరగాలని కోరుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.